నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. చాలా మందికి ఇష్టమైన యూనివర్సిటీ అండి ఇది. వెల్లూరు యూనివర్సిటీ విట్ ట్రిపుల్ ఎగ్జామ్ రాసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఎన్ని మార్క్స్ వస్తే ఏ బ్రాంచ్ రావచ్చు, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ రావచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి మెయిన్ బ్రాంచ్ రాలేదు, సో ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? విట్ ట్రిపుల్ ఏ, మనకి విట్ ట్రిపుల్ ఈ ఎగ్జామ్ వచ్చేసి 125 మార్కులకి అయితే జరుగుతుంది. ఈ 125 మార్కుల్లో ఎగ్జామ్ టఫ్నెస్, అలాగే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, వీటి మీద ఆధారపడి కూడా మనకి కాలేజ్ సెలక్షన్స్, క్యాంపస్ ఇవన్నీ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకేనా? ఎందుకంటే ఆ గ్యాప్ అనేది అంత వైడ్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంత మంచిగా స్కోర్ చేశారు దాన్ని బట్టి అంత మంచి ర్యాంక్ వస్తుంది. అంత మంచి ర్యాంక్ బట్టి మీరు క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి క్యాంపసెస్ ఏంటంటే మల్టీ క్యాంపసెస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, బ్రాండ్ ఒకటే కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకేనా? సో దేని నుంచి దేనికైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు సిఎస్సి ఇష్టం, బిట్లో చేయాలనుకుంటున్నారు, రాలేదు, నెక్స్ట్ క్యాంపస్ ఏముందో దానికి మీరు మారచ్చు కదా, అదే మీ ఇష్టం అనుకోండి. బట్ లేదంటే మెయిన్ బ్రాంచ్లోనే సిఎస్సి రాలేదు, నెక్స్ట్ ఈసీకి వెళ్ళొచ్చు, లేదంటే సబ్ బ్రాంచెస్ తీసుకోవచ్చు. సో అలా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? రైట్గా ఇక్కడ ఎన్ని మార్క్స్కి ఏ జోన్లో ఉన్నాము మాట్లాడుకుందాము, ఎంత ర్యాంక్ రావచ్చో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎక్సలెంట్ జోన్ అండి. 113 మార్కులకి ప్రొజెక్ట్స్ టు ర్యాంక్ 1 to 500. సో ర్యాంక్ 1 నుంచి 500 మధ్యలో అయితే మనం ఉంటాం. అబ్సల్యూట్ డామినెన్స్, virtually guarantees category 1 seating in the top branches like CSE at వెల్లూరు. సో మనకి 1 నుంచి 500 మధ్యలో కనుక ర్యాంక్ వస్తే మీరు అనుకున్న బ్రాంచ్లో, మీరు అనుకున్న క్యాంపస్లో సీట్ అయితే పక్కా. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. స్ట్రాంగ్ జోన్ 81 నుంచి 113 మార్క్స్. మనకి ఇక్కడ ఏంటంటే 501 నుంచి 5000 మధ్యలో ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. హైలీ కాంపిటేటివ్ అని చెప్పొచ్చు. సో అనుకున్న సీట్ వచ్చే అవకాశం కాస్త తక్కువే. యావరేజ్ జోన్ ఎంతండి? 43 నుంచి 81 మార్కుల మధ్య కనుక వస్తే యావరేజ్ జోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ర్యాంక్ 5000 నుంచి 11000 మధ్యలో మనకి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? క్రూషియల్ బ్యాటిల్ గ్రౌండ్, రిక్వైర్స్ స్ట్రాటజిక్ చాయిస్ ఫిల్లింగ్ బిట్వీన్ వెల్లూరు, చెన్నై అండ్ ఫీ కేటగిరీస్ టు సెక్యూర్ డిజైర్ బ్రాంచెస్. సో వెల్లూరు, చెన్నై బ్రాంచెస్లో మనకి సీట్స్ ఫిల్ చేసుకోవడం అనేది బెస్ట్, అంటే మీరు ఆప్షన్స్లో పెట్టుకోవడం అనేది బెస్ట్. ఇంకొకటి ఏంటంటే ఏవైతే మనం ఈ బ్రాంచ్లో చదవాలి, డిజైర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ప్రయారిటీగా మీరు పెట్టుకోండి. ఓకేనా? రాకపోతే చెన్నైకి వెళ్ళండి, వస్తే వెల్లూరులో ఉండండి. ఇంకా రిస్కీ జోన్ ఏంటంటే 43 మార్కుల కంటే తక్కువ వస్తే ఇక్కడ ఎంత ర్యాంక్ రావచ్చు అంటే 15,000 కంటే ఎక్కువ రావచ్చు. కోర్ బ్రాంచెస్ ఎట్ వెల్లూరు బికమ్ హైలీ కాంపిటేటివ్. స్టూడెంట్స్ మస్ట్ పివోట్ ఫోకస్ టు ఏపీ, భోపాల్ ఆర్ హయ్యర్ ఫీ కేటగిరీస్. మనకేంటంటే ఇక్కడ ఎక్కువ ఫీజు చెల్లించి కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అది కూడా ఒక రకమైన ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వెల్లూరులో రాలేదా, బ్రాంచెస్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బ్రాంచెస్ ఇన్ ద సెన్స్ వెల్లూరు కాకపోతే చెన్నై, చెన్నై కాకపోతే భోపాల్, భోపాల్ కాకపోతే ఏపీ. ఓకేనా? సో మనం ఈ ర్యాంక్ మధ్యలో కనుక ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం చేంజ్ చేసుకోవాల్సిందే. ఓకేనా? ఇంకా మార్క్స్ ఎన్ని వస్తే ఎంత ర్యాంక్ రావచ్చు, సో ఇవన్నీ కాస్త కొంతమందికి అర్థం కాకపోవచ్చు, లేదంటే ఎలా షిఫ్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా తెలియకపోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. కౌన్సిలింగ్లో కానీ అడ్మిషన్స్లో కానీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం మేము. మార్క్స్ అప్టైన్డ్ మనకి 125 మార్కులకు గాను 118 అంతకంటే ఎక్కువ వచ్చాయనుకోండి, మనకి 1 నుంచి 250 ర్యాంక్ మధ్యలో రావచ్చు. 113 నుంచి 117 మధ్య వస్తే కనుక 250 నుంచి 500 మధ్యలో రావచ్చు ర్యాంకు. 90 నుంచి 113 మార్కుల మధ్యలో వచ్చిందా విట్ ట్రిపుల్ ఎగ్జామ్లో 501 నుంచి 2500 ర్యాంక్ మధ్యలో రావచ్చు. 81 నుంచి 90 మార్కుల మధ్యలో వచ్చింది కనుక మార్క్స్ వస్తే కనుక 2500 నుంచి 5000 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 72 నుంచి 81 మధ్యలో వస్తే 501 నుంచి 6500 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందండి. 60 నుంచి 72 మార్కుల మధ్యలో వస్తే కనుక 6501 నుంచి 8500 ర్యాంక్ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 43 నుంచి 60 మధ్యలో వస్తే కనుక 8501 నుంచి 11000 మధ్యలో కనుక మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 31 నుంచి 43 మార్కుల మధ్యలో కనుక మీకు మార్క్స్ వస్తే 11,001 నుంచి 20,000 మధ్యలో మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సగానికి సగం ర్యాంక్స్ అనేవి డ్రాప్ అయిపోయాం. ఇక 31 మార్కుల కంటే తక్కువ వస్తే మీకు 20,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనా? రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్దాం. సో మనకి విట్ 4 ప్లేసెస్లో ఉంది కదా, సో 4 క్యాంపసెస్ గురించి బ్రీఫ్గా ఒక్కసారి మాట్లాడేసుకుందాం. ద ప్రీమియం హబ్స్ విట్ వెల్లూరు, ద ఫ్లాగ్షిప్ క్యాంపస్ అందరికీ తెలుసు, కమాండ్స్ ది హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఓన్లీ యాక్సెసిబుల్ టు
టాప్ ర్యాంకర్స్ ఫర్ కోర్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్. సో మనకి ఇది చాలా హై కాంపిటేటివ్ అని చెప్పొచ్చు. అందరికీ రాదు, కోర్ బ్రాంచెస్లో అందరికీ వచ్చే అవకాశం లేదు. సో అందరూ అక్కడ కోర్ బ్రాంచెస్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ టాప్ ర్యాంకర్సే. విట్ చెన్నై, ద ఇమీడియట్ ప్రీమియం ఆల్టర్నేటివ్ ఫర్ విట్ వెల్లూరు. ఓకే, ఆఫర్స్ ప్యారలల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ స్లైట్లీ మోర్ ఫర్గివింగ్ ర్యాంక్ రిక్వైర్మెంట్స్. కాస్త ఇక్కడతో పోలిస్తే కాస్త ర్యాంక్స్ అనేవి అక్కడ తక్కువగానే ఉంటాయి. బట్ దీనికి ఇమ్మీడియట్ ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది అంటే విట్ చెన్నై అండి. ద ఎమర్జింగ్ హార్బర్స్, విట్ భోపాల్, ర్యాపిడ్లీ గ్రోయింగ్ క్యాంపస్ ఆఫరింగ్ మోడర్న్ కరికులం, సేఫ్ హార్బర్ ఫర్ స్టూడెంట్స్, స్కోరింగ్ బిలో 43 మార్క్స్, టార్గెటింగ్ హై డిమాండ్ బ్రాంచెస్. సో 43 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ టాప్ బ్రాంచెస్ని టార్గెట్ చేస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు విట్ భోపాల్ని ఆప్ట్ చేసుకోవడం బెటర్ చాయిస్. రైట్, ఇక విట్ ఏపీ, ద న్యూయెస్ట్ ఎడిషన్ విత్ ఎక్స్పాన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫర్స్ ది వైడెస్ట్ సేఫ్టీ నెట్ ఫర్ ర్యాంక్స్ బిలో 40,000. సో ఇది మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన బ్రాంచ్ కాబట్టి, క్యాంపస్ కాబట్టి 40,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా మనకి ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, సో విట్ వెల్లూరు మిస్ అయితే విట్ ఏపీకి మీరు ట్రై చేయండి. ఎందుకంటే మనకి చాలా దగ్గరున్న ప్రాంతం. సో మీకు ట్రావెలింగ్ ఎక్సెట్రా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. సో విట్ ఏపీని ఆప్ట్ చేసుకునే విద్యార్థులు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఓకేనా? సో విట్ వెల్లూరు, చెన్నై, భోపాల్, ఏపీ ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్ వచ్చిందో ఒక స్లైడ్లో చూద్దాం. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకుని కంపేర్ చేసుకోండి. ఓకేనా? విట్ వెల్లూరులో సిఎస్సి కావాలా అయితే నీకు ఖచ్చితంగా 1 నుంచి 10,000 లోపు ర్యాంక్ రావాలి. ఈసీ కావాలంటే 5,000 నుంచి 15,000 లోపు, మెకానికల్ కావాలంటే 12,000 నుంచి 25,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. సో నీకు విట్ చెన్నైలో సిఎస్సి కావాలా 8,000 నుంచి 25,000 మధ్యలో రావాలండి. ఈసీ బ్రాంచ్ రావాలంటే 15,000 నుంచి 30,000 లోపు, మెకానికల్ బ్రాంచ్ కావాలంటే 25,000 నుంచి 40,000 లోపు మీకు ర్యాంక్ రావాలి. నీకు విట్ భోపాల్లో సిఎస్సి కావాలి అంటే 40,000 నుంచి 90,000 మధ్యలో ర్యాంక్ రావాలి. ఈసీ అంటే 40,000 నుంచి 85,000 మధ్యలో రావాలి. 50 నుంచి 95,000 మధ్యలో కనుక వస్తే మెకానికల్ బ్రాంచ్ ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా విట్ ఏపీ సిఎస్సి బ్రాంచ్ కావాలంటే 45,000 నుంచి 95,000 మధ్యలో, ఈసీ కావాలంటే 45,000 నుంచి 90,000 మధ్యలో, అలాగే మెకానికల్ అయితే 55,000 నుంచి 1,00,000 మధ్యలో ర్యాంక్ వచ్చి ఉండాలి. ఓకేనా? సో మనకి విట్ వెల్లూరు జోన్ నుంచి, చెన్నై జోన్ నుంచి మ్యూచువల్గా మనకి ఏ ర్యాంక్స్లో మధ్యలో వచ్చే అవకాశం ఉంది అంటే మ్యూచువల్గా మనకి ఓవర్లాప్ జోన్ ఏంటంటే 8,000 నుంచి 10,000 ర్యాంక్ మధ్యలో వస్తే సో అటు ఇటు కూడా స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇక్కడ కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. జాగ్రత్తగా మీరు ఏది నాకు బెస్ట్ చాయిస్ అనేది కంపేర్ చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ మార్క్స్ అనేవి పెరిగే కొద్దీ చూడండి, మార్క్స్ అనేవి పెరిగే కొద్దీ ర్యాంక్స్ కూడా గ్యాప్స్ కూడా చాలా పెరిగిపోయే అవకాశం ఉంటుందండి. మనకి 10 మార్కుల డిఫరెన్స్తోనే చూడండి, 10 మార్కుల డిఫరెన్స్తోనే మనం ఇక్కడ 2,500 మార్క్స్ ర్యాంక్స్ అనేవి డ్రాప్ అయిపోయాం. సో మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉన్నా లేదు అంటే డౌట్గా ఉన్నా కాస్త ఆలోచించి అయితే మీరు ఆప్షన్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో మనం చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలో ఒకసారి మాట్లాడుకుందాం బ్రీఫ్గా. టార్గెటింగ్ ప్రీమియం హబ్ సిఎస్సి, వాట్ ఈజ్ యువర్ ప్రొజెక్టెడ్ ర్యాంక్? మీకు ఎంత ర్యాంక్ వచ్చింది చూద్దాం. ఫస్ట్ ర్యాంక్ 10,000 లోపు వచ్చిందండి. మీరు కేటగిరీ సిఎస్సి పెట్టుకోవచ్చు వెల్లూరులో. మీకు బ్యాకప్ కూడా కావాలి ఖచ్చితంగా. సో బ్యాకప్ బ్రాంచ్ ఏంటి? ఈసీఆ, ట్రిపుల్ఈఆ, మెకానికలా, ఏదో ఒకటి బ్యాకప్ బ్రాంచ్ అయితే ఉండాలి. ర్యాంక్ 10,000 నుంచి 25,000 మధ్య వస్తే మీరు సో నాకు చెన్నైలో సిఎస్సి వద్దు వెల్లూరులో కావాలి అంటే మీరు హై ఫీజ్ అనేది పే చేసి మీరు వెల్లూరు బ్రాంచ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు. ర్యాంక్ మీకు 25,000 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, టార్గెట్ ఏపీ ఆర్ భోపాల్ ఫర్ సిఎస్సి. సిఎస్సి కావాలి అంటే కనుక మీరు భోపాల్ కానీ ఏపీని కానీ సెలెక్ట్ చేసుకోండి. బ్యాకప్ వచ్చేసి మనకి సిఎస్సి కాకుండా ఇతర బ్రాంచెస్ ఏవైనా కూడా మీరు ఫస్ట్ 2 బ్రాంచెస్లో ట్రై చేయొచ్చు. అంటే విట్ వెల్లూరులో కానీ విట్ చెన్నైలో కానీ మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? మనకి 4 క్యాంపసెస్ ఉన్నాయి కాబట్టి విట్ వెల్లూరు, చెన్నై, భోపాల్, ఏపీ. సో మీకు సిఎస్సి వెల్లూరులో రాకపోతే చెన్నైలో వచ్చే అవకాశం ఉంటుంది. చెన్నైలో కూడా రాకపోతే భోపాల్లో వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. మీకు వెల్లూరులో సిఎస్సి వద్దు అనుకుంటే కనుక వేరే బ్రాంచ్ బ్యాకప్ బ్రాంచ్ ఏదో ఒకటి పెట్టుకోండి. లేదు నాకు సిఎస్సియే కావాలి, విట్ ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అంటే నెక్స్ట్ బ్రాంచెస్కి వెళ్ళండి. ఓకేనా? ఇంకా నాకు విట్ వెల్లూరులోనే చదవాలి, సిఎస్సిలో చదవాలి అంటే సిఎస్సి రాకపోతే కనుక విట్లో మీకు విట్ వెల్లూరులో మీకు వేరే బ్రాంచ్లో ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా మీ క్యాంపస్ సెలెక్ట్ చేసుకోండి, మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏ యూనివర్సిటీ కౌన్సిలింగ్లో అయినా, స్టేట్ కౌన్సిలింగ్లో అయినా, ఏ కాలేజ్ కౌన్సిలింగ్లో అయినా అడ్మిషన్ కావాలి అన్నా
ఏ రకమైన హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా మీరు ఎడ్యునైన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని ఖచ్చితంగా సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మన నెంబర్ ఖచ్చితంగా అందరి ఫోన్లో ఉండాలండి, సేవ్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా డౌట్స్, అడ్మిషన్స్కి సంబంధించి అవసరం కూడా పడే అవకాశం ఉంటుంది. ఓకేనా?